ఏమైనా తీసుకుంటుందండి ఏంటండి ఇలా చూడు ఇంకేమైనా తీసుకుంటావా? ఇప్పుడైతే మనం మార్కెట్కి అయితే వచ్చామండి గంగలమ్మ గుడి దగ్గరికి. ఈరోజు సండే కదా, మార్కెట్లో ఫుల్గా రద్దీగా ఉంటుంది. చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఏమేమి వచ్చిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దాం దారా. ఏడేడి బాగున్నాడా? ఇదైతే మనకి డైలీ మార్కెట్ అండి, ఇది డైలీ అమ్ముతారు ఇక్కడ. ఇక్కడైతే మన హోల్సేల్ మార్కెట్కి వెళ్దాం. ఇప్పుడు వచ్చినాయి అన్ని లోడ్లు. మనకు టైం వచ్చి 6 అవుతుందండి ఇప్పుడు, ఎర్లీ మార్నింగ్. కొంచెం రష్గా ఉంటుంది రోడ్డు. ఈరోజు సండే కదా, మార్కెట్ కూడా ఫుల్ బిజీగా ఉంటుంది. మన యలందూరు రోడ్డు ఇది. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా ఉంటాయి. కొరకలు ఇవి అన్ని బతికి చేపలేనండి, ఫ్రెష్గా ఉంటాయి. మార్కెట్ ఈరోజు కొంచెం ఫుల్ రష్గా ఉంది. అలాగా మెత్తళ్ళు, అలాగా మెత్తళ్ళు 120 ఇవి. అండి ఎలాగండి కేజీ రొయ్యలు? ఎలాగా బాగున్నాయండి రొయ్యలు, బాగున్నాయి. ఇవి ఎంతమ్మా? ఇవి 350 అండి. అన్ని చిలవట్లేనా? ఫుల్ రష్గా ఉందండి మార్కెట్ కూడాను. ఈరోజు బాగుంది మార్కెట్ అయితే. అయితే చేపలు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. డైలీ మార్కెట్లో చూపిద్దాం. అని ఇది ఏం చేపనా? అపోలో ఫిష్ అండి. అపోలో ఫిషా? ఎంతది? కేజీ 250 అండి. ఇవి ఇది అయితే 550 అండి. ఇదేంటిది మామూలుగా? వంజరవా? బాగున్నాయి. అయితే మన డైలీ మార్కెట్ అండి ఇది, డైలీ అమ్ముతారు. బాగుండండి చేపలండి. అలాగే అలాగేనండి. డైలీ మార్కెట్ అండి ఇది. ఇదిగోండి ఇక్కడ పక్కనే మనకి చేపలు కూడా చేసి ఇచ్చేస్తారు. రొయ్యలు కానీ చేపలు కానీ పీతలు కానీ అన్నీ ఇక్కడ చేసేసి కడిగేసి ఇచ్చేస్తారు చేపలన్నీ.
ఇక్కడైతే మనకి అన్నీ బాగున్నాయండి. ఇంకొన్ని బెత్తులు అవి బాగున్నాయండి. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. చక్కగా డైలీ ఉంటుందండి ఇక్కడ మార్కెట్. ఇది డైలీ మార్కెట్. ఇది మన గంగలం గుడి దగ్గర అండి ఇది మార్కెట్. ఇది మన గంగలం గుడి దగ్గర డైలీ మార్కెట్ అండి. ఇది ఫిష్ మార్కెట్. ఇవాళ ఆదివారం వలన కొంచెం రష్గా ఉందండి మార్కెట్. అంతా బాగుంది మార్కెట్. ఇప్పుడైతే మనం వేరే మార్కెట్కి వెళ్దాం, రైతు బజార్ కాడికి. అండి అలాగే చింతకాయలు ఎలాగా? చింతకాయలు ఎలాగండి? చింతకాయలు ఎలాగా అన్న? మన రైతు బజార్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యామండి. లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. అయితే కొంచెం రష్గా ఉందండి మార్కెట్. టైం వచ్చి 8 అయింది ఇప్పుడు. రైతు బజారు ఉండసండి. అయితే తీసుకోండి, నీకు నచ్చిన కాడ తీసుకో. ఎక్కడ టమాటాలు ఇవి ఎక్కడ ఉన్నట్టు ఉల్లిపాయలు లోపల తీసుకుందాం సండే. రోజు సండే కదండి, ఫుల్ బిజీగా ఉంది మార్కెట్ అంతా. పొద్దున వచ్చాను ఆల్రెడీ, అయితే ఖాళీగా ఉందని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడైతే మా మిస్సెస్ని తీసుకుని వచ్చానండి మార్కెట్ చేద్దామని. సండే కదా, తీసుకోవచ్చండి. తీసుకో. క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఉల్లిపాయలు కూడా బాగానే ఉన్నాయి కదా, తీసుకో. ఫుల్ రష్గా ఉంది మార్కెట్ అంతా ఈరోజు. చూద్దామంటే మనం ఏమి తీసుకుంటున్నాం ఏంటంటే, ఏమి తీసుకోవచ్చండి. టమాటాలు తీసుకుంటావా? టమాటాలు ఏమి తీసుకో. బాగుంది, రష్గా ఉంది మార్కెట్. నేను తీసుకుంటున్నా. ఏమైనా తీసుకుంటుందండి ఏంటండి? వెళ్ళి చూడండి, ఇంకేమైనా తీసుకుంటావా? ఈ 2 రోజులు కొంచెం బిజీగా ఉంటుందండి మార్కెట్లన్నీ కూడా. అంటే సంక్రాంతి అడవిడి కదా, చుట్టాలు అందరూ ఎక్కువ వస్తారు పండక్కే. అయితే మన మార్కెట్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మనం కాలువతలకు వెళ్దాం, ఫిష్ మార్కెట్కి. మన రైతు బజార్ దగ్గర ఫిష్ మార్కెట్ వెళ్ళిపోదామా? మన రైతు బజార్ అనేది బయట బాగా డెవలప్ అయింది. ఎక్కువగా బయట కూడా పెట్టారు మార్కెట్లు. ఇవన్నీ అదేనా?
మోడల్ గుడి కానీ మార్కెట్ అంటే నల్ల క్లాత్ కట్టారు. కర్రలు కట్టుకోవడం అదే అంత మోడలం కూడా వెనకాలన్నమాట. లైటింగ్ నైట్ టైం వెలిగితే చాలా బాగుంటుందండి. వెళ్ళాలి కదా. ఏం లేదు కదండి. ఇప్పుడైతే మన టూ టౌన్లో మార్కెట్కి అయితే వచ్చామండి. మన కోర్టు దగ్గర మార్కెట్కి చిన్నగానే ఉంటుంది. అది మార్కెట్, అదే మార్కెట్. వెళ్దాం ఇప్పుడు ఆ టైప్కి. మన టూ టౌన్ మార్కెట్ కాడికి అయితే వచ్చాం. టూ టౌన్ మార్కెట్కి అయితే వచ్చామండి, చేపల మార్కెట్కి. ఏం తీసుకుంటున్నా? ఏం చేపలు అయ్యి? మొడగళ్ళు అయ్యి ఏంటమ్మయ్యి? సముద్రం చుక్క. సముద్రం చుక్క అది. ఇక్కడ మనకి నచ్చినవి ఉంటే తీసుకుందాం. ఏంటి ఏం తీసుకుందామా? ఏమని తీసుకుందామా? అడుగుదాం అన్న. ఏం చేపలన్నా? కుయ్యింగ్లా? ఎంత కేజీ? ఎంత కేజీ? 250 అంటండి. కుయ్యింగ్ అంట. అంటే ఏం తీసుకుందాం? వద్దా? ఎదర కూడా ఉన్నాయా చూద్దాంతా. ఈ పెద్ద చేసండి ఇక్కడ ఉన్నా కదా, తీసుకుందాం. అన్న ఎంత అన్న ఏ చేపలు? 200.